హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ రెసిపీ మాత్రం. ఈ విధంగా మునక్కాయలతో ఒక్కసారి మసాలా కర్రీ చేసి చూడాలండి. అది తింటుంటే మాత్రము రుచి చాలా అద్భుతంగా ఉందండి. ఇది తినేటప్పుడు మునక్కాయలతో పాటు ఆ గ్రేవీ అంటుకున్న మన చేతి వేళ్ళు కూడా జుర్రుకుంటూ తినకపోతే అప్పుడు అడగండి, అంత బాగుంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఫ్రెష్ అయిన మునక్కాయలు తీసుకోవాలండి. మునక్కాయల్లో కూడా చేదు ఉండేటివి కూడా ఉంటాయండి. ఆ చేదు ఉండేటివి కాకుండా మంచి కండ రుచి ఉండేటి కాయలు తీసుకోండి. కూర తినాలండి అలాంటి వాటితో చేసుకొని. ఈ విధంగా రుచి మాత్రం అంత బాగుంటుందండి. వదిలేపెట్టం. ఆ మునక్కాయలు ఇప్పుడు ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు ఈ కొంచెం పీసు భాగాన్ని మీద ఉండే పీసు భాగాన్ని కొంచెం తీసేయండి. మునక్కాయ ఏంటంటే తొందరగా ఉడుకుద్దండి ఆ విధంగా తీసేస్తే. అంటే అది తీసేయటంలో వేరే అంతర్యం ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే ఇలా తీసేస్తే ఏంటంటే మునక్కాయ తొందరగా ఉడుకుతుందండి. ఓకేనా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఇప్పుడు వేరుశనగ పప్పులు ఒక చిన్న బౌల్ నిండా వేసుకోవాలండి. ఆ తర్వాత ఎండి కొబ్బరి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అలా వేసుకునేసి వీటిని కొంచెం మంచి ఎర్రగా అయ్యేదాకా వేగనివ్వాలండి. ఇలా దూరగా రావాలి. ఇలా దూరగా వచ్చిన దాంట్లో ఇప్పుడు కొన్ని ధనియాలు వేసుకోవాలండి. అవి ఒక టేబుల్ స్పూను సరిపోతుంది. ఆ తర్వాత దాంట్లో చెక్క, లవంగ, యాలకులు ఇవి 3 కూడా అందులో కొద్దిగా వేసుకునేసి ఇలా బాగా కలుపుతూ మంచి ఎర్రగా రానివ్వాలండి. ఇలా ఎర్రగా వచ్చిన దాంట్లో ఇప్పుడు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. వేసాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసినాక ఇప్పుడు కాస్త తిరిగేసుకుంటే ఆ గసగసాలకి సరిపోద్దండి. వీటిని సపరేట్గా వేయించే అవసరం లేదండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ జారీలో ఇవన్నీ వేసుకోవాలండి. ఓకేనా. చల్లారిన తర్వాతనే వేసుకోండి. మిక్సీ జారీ కూడా చెడిపోకుండా చాలా రోజులు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మిక్సీ జారీలో వేసిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. దీనికి మాత్రం ఇన్ని పోయాలన్నది మాత్రం ఉండదండి. ఓకేనా. ఈ విధంగా పేస్ట్ రావడానికి ఎన్ని అవసరం అన్ని చూసుకుంటూనే పోసుకోవాలి. పోసినాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందామండి. ఒక బౌల్లోకి మార్చుకొని ఇప్పుడు అదే మిక్సీ జారీలో టమోటాలు ఒక 3 కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోద్ది. కానీ మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి తొడిం భాగంలో ఉన్న గడ్డని తీసేసుకునేసి కట్ చేసి దాంట్లో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో నీళ్లు పోసే అవసరం లేదండి. ఓకేనా. బుర్ర అంటూ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 లేదా 3 చీర్చి దాంట్లో వేసి కొద్దిగా అలా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి కొద్దిగా 4 రెమ్మల కరివేపాకు దూసెనలో వేసుకునేసి ఆ తర్వాత వీటిని మనం బాగా అంటే మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఇలా కలర్ వచ్చేదాకా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుతూనే వేగనివ్వాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఓకేనా. అలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఈ మునక్కాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా కాస్త ఇలా కిందకి మీదకి తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసిన దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేద్దాం. ఈ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా వేస్తే ఏంటంటే ఈ మునక్కాయలు బాగా మగ్గుతాయండి. అందుకోసమనే ఇవి 2 వేసి కాస్త కిందకి మీదకి తిరగేసి మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలండి. అంటే ఒక 5-6 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి. అప్పుడేమవుద్దంటే మునక్కాయ లోపలికల్లా బాగా ఉడుకుతుందండి, కింద మీద సెగ తగిలి. ఇప్పుడు దీంట్లో టమోటా గ్రేవీని వేసేసుకుందాం. గ్రైండ్ చేసిన దాన్ని వేసిన తర్వాత దీన్ని కూడా ఈ టైప్లో కలపాలండి. కిందకి మీదకి తిరిగేసుకుంటే అంటే మునక్కాయలని నుజ్జు చేయకూడదు. స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలండి. లేకుంటే మునక్కాయలు విడిపోయి బజ్జి అవుతాయండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన ఆ పేస్ట్ని వేసుకోవాలి. అంటే వేరుశనగపప్పులు, ఎండి కొబ్బరి ఇవన్నీ పేస్ట్ ఉంది కదా, అవి దీంట్లో వేసేసి ఇలా బాగా కలుపుతూ ఇందులో ఉండే నీరు మొత్తం పీల్చి గట్టిగా అయ్యేదాకా దీన్ని ఈ టైప్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి.
నేనైతే 2 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. వేసిన తర్వాత దీన్ని కూడా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ కారం వాసన పోయేదాకా ఇది మంచి కలర్ వచ్చేదాకా ఇలా తిరిగేసుకుంటూనే సన్న మంట మీద దీన్ని బాగా ఇలా వేగనివ్వాలండి. ఇలా వేగితే ఏమవుద్దంటే ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ టైపు మనం దీన్ని ఇలా బాగా వేగనివ్వాలండి. మంచి కలర్ రావాలి, కారం వాసన అనేదే ఉండకూడదు. ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలండి గ్రేవీకి తగ్గట్టుగా. అంటే గ్లాసున్నర నీళ్ళు, అంటే మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసిన దాన్ని కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఈ టైంలో కూడా ఒకవేళ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. దీన్నైతే ఇప్పుడు 6 నుంచి 8 నిమిషాల సేపు ఇలా బాగా తుక్క అంటూ ఉడకనివ్వాలండి. ఈ విధంగా గ్రేవీ చిక్కబడాలి. ఇలా చిక్కబడిన దాంట్లో కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి అలా మిక్స్ చేసి రుచి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తినండి. ఆల్ టైమ్ బెస్ట్. దేనిలోకైనా వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇంకా బిర్యానీలోకైనా ప్రతి దానిలో కూడా టేస్ట్ అదిరిపోద్దండి. మునక్కాయ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో, అలా అనగానే ఇలా కసుక్కుమంటూ వెళ్ళిపోద్దండి. కానీ రుచి ఒక్కసారి తిని చూడాలండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ టైప్లో ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీకే అర్థమవుద్దండి. ప్రతి దానిలో కూడా చాలా అంటే చాలా బెస్ట్గా ఉంది ఈ మునక్కాయ కర్రీ. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే చాలా రుచిగా ఉందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంత సింపుల్గా వేరే ఏ మునక్కాయ కర్రీ కూడా చేయలేనంత సింపుల్గా ఇది ఉంది. కానీ రుచి కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఎవ్వరూ మిస్ కావద్దు. ఈ టైప్ ఖచ్చితంగా చేసి తిని చూడండి.